ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ముందు మీరు ఢీ కొంటున్నారని మిమ్మల్ని నమ్మి మీకు ఎమ్మెల్సీ ఇచ్చి మిమ్మల్ని మండలి డిప్యూటీ చైర్మన్గా చేసి ఈరోజు ఇంత స్మార్ట్గా తయారు చేసి ప్రజల ముందు నిలబెట్టిన బాబును వంచి చంద్రబాబు గారిని వంచి ఏదో బురద జల్లేసి ఇటువైపు రావడం ఎంతవరకు కరెక్ట్ అసలు? అంటే మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలను పనంగా పెట్టి రాజకీయం చేశారు మీరు. ఆ కార్యకర్తలను అందరినీ కూడా అలా గాలేరు నగరి కాలువలోనే ముంచేసి మీరు మాత్రం మీ దారి చూసుకోవడం కరెక్టా? నేను ఏ కార్యకర్తకైనా అన్యాయం చేసినట్టు కానీ లేకుంటే వాళ్ళు బలవంతం చేసినట్టు కానీ వాళ్ళని ఇబ్బందులు పెట్టినట్టు కానీ మీరు ఎవరికైనా ఎక్కడైనా ఏ సందర్భంలో నిరూపిస్తే రాజకీయాలకు శాశ్వతంగా నేను తప్పకుండా 2019 తర్వాత ఎన్నికల తర్వాత ఈ విషయం జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీలో అనేక మంది నాకు సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు ఆ రోజు వచ్చి మీ నిర్ణయం కరెక్ట్ కాదు, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మీరు పార్టీలోకి రాండి అని చెప్పి నన్ను ఆహ్వానించినప్పుడు ఈ విషయాలన్నీ స్పష్టంగా వాళ్ళని అడిగా. దీని మీద మీరు వివరణ అడగండి చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకు నాతో ఈ సందర్భాల్లో ఇట్లా, ఎందుకంటే వ్యక్తిగత ప్రతి ఒక్క పాయింట్ మీకు చెప్పడం కరెక్ట్ కాదు. ఈ విషయాల్లో నాకు ఆయనకు మనస్పర్ధలు ఉన్నాయి. మీరు క్లారిటీ ఇచ్చి ఇది కరెక్టు, ఆయన చెప్పింది కరెక్టు, లేకుండా ఉంటే నా మీద ఉన్నటువంటి అభియోగాలు కరెక్ట్ అంటే నా తల తీసుకొని పోయేదాన్ని కూడా ఆయనకు అధికారం ఇస్తాను. అండ్ ఈరోజు కూడా చెప్తున్నా, మీ ఇంటర్వ్యూ ద్వారా కూడా చెప్తున్నా, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఇంట్రెస్ట్ తప్పితే వేరే ఇంట్రెస్ట్ ఏదైనా ఉన్నా వేరే సందర్భంలో ఎక్కడైనా నేను లాలూచిబడినని చెప్పి ఎవరు ఏ ఆధారంతో చూపించినా కూడా నా ప్రాణం ఇచ్చేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నేను అంత నిస్వార్థంగా నిజాయితీగా ఆయన కోసం చేసినప్పుడు ఏ రోజైతే ఎవడో అవకాశవాదులు కూర్చొని నా మీద ఏదేదో చెప్తే 27 ఏళ్ళ నా త్యాగాన్ని 27 ఏళ్ళ నా పోరాటాన్ని సైతం అవమానించే రకంగా అనుమానించినప్పుడు ఆ పార్టీలో కొనసాగలుగుతానా? మీరు చెప్పండి. ఇప్పుడు మీరు ఒక సంస్థకు మీ యొక్క నీతి నిజాయితీతో మీ యొక్క పూర్తి కమిట్మెంట్తో మీరు కష్టాలు రొబడుకొని ఒక సంస్థను పైకి తెస్తే ఆ సంస్థ మిమ్మల్ని అవమానించేటువంటి రూపంలో చేస్తే మీరు సహిస్తారా? ఎవరు సహించరు.